బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఎందుకంటే న్యాచురల్గా అవి తింటాయి బ్రహ్మాండంగా. కొబ్బరి, పల్లీలు, పండ్లు, అన్ని రకాల పండ్లు తింటాయి. ప్లస్ వాళ్ళమ్మ 3 నెలలు ట్రైనింగ్ ఇస్తుంది. జస్ట్ 3 months మీరు ఏం తినాలి, ఏం తినొద్దు, ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్ని నేర్పేసి 3 నెలల తర్వాత తంతది దాని దగ్గరకు వస్తే. అంటే నేను నేర్పాను, నేర్పినా మీ బతుకు మీరు బతకాలి. అంటే మనుషులు కూడా అంతే, మీరు ఏమి ఇవ్వకండి, మంచి నేర్పండి, విద్యాబుద్ధులు నేర్పేసి ఎలా బతకాలి సమాజంలో, అంతవరకే. నేను ఆస్తులు ఇవ్వమనడం పొరపాటు, దానివల్లే మిస్యూజ్ అవుతుంది. ఎవరి కష్టం వాళ్ళు పడాలి, వాళ్ళు గుర్తింపు తెచ్చుకోవాలి, సమాజానికి మంచి చేయాలి. ఆ కోడి చెప్తుంది మనకు నీతి. కోళ్ళు కూడా చాలా కలర్స్ చాలా డిఫరెంట్ గా ఉండండి. ఇది బ్లాక్ అండ్ గ్రీన్ ఉంది, అదేమో హాఫ్ వైట్ అండ్ ఆరెంజ్, సమ్ రకరకాల కలర్స్ ఉన్నాయి. డిసీజ్ రాదు, ఇక్కడ ఉన్న కుక్కలకు రాదు, ఇవి రావు, ఆవులకు రాదు. ఇది సీతాఫల చెట్టు. మీరు నైట్ క్వీన్, ఇది నైట్ క్వీన్. నైట్ క్వీన్ ఇది. అంటే ఏంటి సార్ అది? దీనికి పువ్వులు అంటే స్మెల్ వస్తుంది సాయంత్రం పూట. ఇది రాత్కి రాణి అంటారు, మీరు వాసన వస్తుంది చూడండి, ఒక సెంట్ లాగా. ఇది ఒక నైట్ క్వీన్ పువ్వులు. ఇవి బయటవి. ఓకే ఓకే. అంటే ఇలా మొక్కలు ఉన్నదే కొన్నారా మీరు, లేకపోతే వచ్చాక ప్లెయిన్ ల్యాండ్, జస్ట్ ప్లెయిన్ ల్యాండ్, ఏమీ లేదు ఇక్కడ. మనం పెట్టుకున్నాం అంత డిజైన్. ఇది అవకాడో, అది అవకాడో, అట్లా. అంటే సెమీ షేడ్కి వచ్చేది అంత. ఇది కేశవర్ధిని, ఇది ఉందిగా కేశవర్ధిని, దీని పేర్లోనే కేశవర్ధిని, అంటే జుట్టుకు వాడతారు. అవునా? కేశవర్ధిని. అట్లా అనేక రకాలు ఉంటాయి. ఇదేమో బరాబా, అదొక ఫ్రూట్ ప్లాంట్. పాములు బెడద లేదండి? ఉంటాయండి, అవి ఫ్రెండ్సే, ఏం పర్వాలేదు. ఏంటి ఉంటాయా? ఉంటాయి పాములు, అయినా మీ దగ్గర రావులేండి అసలు. అవేంటి? ఇవి బరాబా, ఇది ఒక ఫ్రూట్, ఇట్లా తీసేసుకొని లోపలికి తినాలి. ఇది బాగుంటుంది. చిన్న సైజు నిమ్మకాయలా ఉందే. బరాబా దీని పేరు, బాగుంటుంది, పుల్లగా తీయగా ఎక్సలెంట్ ఉంటుంది. సిట్రస్ కిందికి వస్తుంది. పై తొక్క తీసేయాల్సిందేనా? తీసేసి లోపల తినేసాలి. దీంతో తినకూడదా? తొక్కతో తినకూడదా? తినొచ్చు, కానీ అది తోలు మళ్ళీ ఉంటుంది. దాని ఇట్లా నొక్కేసుకోండి ఇట్లా. ఓకే ఓకే. బాగుంటుంది, చాలా బాగుందండి. ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఇది తింటే నోరు తొందర కవర్ అవుతుంది. సో గుడ్. ఏంటండి దీని పేరు? బరాబా. ఇక్కడే కొని వేసారా? ఎప్పుడు వస్తుంది రెగ్యులర్. కొద్దిగా ఇప్పుడు పండ్లు ఉన్నాయి, మళ్ళీ చిన్న కాయలు ఉన్నాయి, అట్లా ఆరుగుడిద్దాం. ఇదే భూమిలో పాతే మొక్క వస్తుందండి. వస్తుంది. ఇక్కడే వేసేద్దాం గింజ. ఆ కింద పడేది సార్ చాలా వరకు. అసలు మనం చెప్పులు వేసుకోకుండా తిరగచ్చు బ్రహ్మాండంగా ఇక్కడ. నిన్న కెమికల్ పీల్ అయింది సార్ నాకు కాలుకి. ఓకే ఓకే. నీ పిల్లలేవురా? అయిగోండి పక్కనే ఉన్నాయి. 2 కాదు 6 ఉంటాయి, 6 7 ఉంటాయి. ఇదేం మామిడండి? ఇది పునాస మేడం. పునాసగా ఇప్పుడు వస్తుంది అంటారు కదా? 2 సార్లు వస్తుంది. అయితే ఇప్పుడు ఆవకాయ పనికొస్తుందా? వస్తుంది. ఓకే. ఇది రోజ్ యాపిల్ అండి. రోజ్ యాపిల్ అంటే ఇంత ఎల్లో కలర్ వస్తుంది. ఇది 20 టైప్ విటమిన్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఉన్న దాంట్లో హైయెస్ట్ విటమిన్ అంటే దీనిదే. మెడిసిన్ లాగానే ఉంటుంది, ఎగ్జాక్ట్ మెడిసిన్ ఎట్లుంటుంది అట్లుంటుంది. హైయెస్ట్ పోషక విలువలు ఇది రోజ్ యాపిల్. ఆల్రెడీ 2 months బిఫోర్ వచ్చింది, అయిపోయింది, క్రాప్ అయిపోయింది. కోడి అసలు ఎంత ఆరోగ్యంగా ఉంది చూడండి. వాటికి మీరు దిష్టి తీసేయాలి సాయంత్రానికి వెళ్ళిన తర్వాత. అన్ని కెమెరాలలో పడతాయి అవి. ఇంకా దాని ఎక్కడో ఉన్నాయి. దా దా దా. ఈ పాత ఒక్కటే జస్ట్ ట్రిమ్ చేస్తాం, దున్నము, జస్ట్ మనం నడవడానికి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఈ హైట్ ఉంది కదా మేడం, మెయిన్ ప్లాంట్ ఆ హైట్. దాని పురుగుంది, అక్కడ చేతింది. ఇది ఆక్తేలు. ఇది అయితే కొద్దిగా విషయం ఉంటుంది దీనికి, మండుతుంది. ఇవన్నీ కుడుతూనే ఉంటాయి, తేనెటీగలు, కందిరీగలు, ఒకసారి 6 కుడతాయి. అది కూడా బాగా తీసుకుంటాం, అంటే అది కూడా మన రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఇదేం మొక్కింతకిను? ఇప్పుడు ఇది దశరథ గడ్డి, నైట్రోజన్ ఫిక్సేషన్, అంటే గాలిలో నత్రజని తీసుకొని వేర్ల ద్వారా అందిస్తుంది. అయితే మనకి ఏంటంటే ఇక్కడ టెంపరేచర్ కంట్రోల్ అయ్యేది ఏంటంటే వీటి వల్లనే. సపోజ్ ఎండాకాలం ఈ హైట్లో ఉంది అనుకుందాం, కింద 19 degrees Celsius మెయింటైన్ అవుతుంది. అది ఎక్సలెంట్ అన్నట్టు. ఎప్పుడు ఒకసారి నేను రిమూవ్ చేస్తే మళ్ళీ 42 degreesకి వెళ్ళిపోతుంది. ఎంత లాజిక్ ఉంది చూడండి. కరెక్ట్. ఈ హైట్ ఎప్పటికి ఉండాలి, ఈ హైట్. తర్వాత దీని మా అంటే దీని కాలము 6 నెలలు 7 నెలలు. తర్వాత ఇంత డ్రాప్ అయిపోయి మళ్ళీ ఈ ప్లాంట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎరువు తయారైంది, సైకిల్. అడవిలా ఎట్లా ఉంటుందో అదే ధర్మం. ఇది శంకు పుష్పం, ఇది కూడా పోషక విలువలు కలిగింది. ఇప్పుడు మీకు పండులు రావాలి అంటే పోషక విలువలు ఎట్లా వస్తాయి అంటే దీనివల్ల వస్తాయి. వేరే ఇప్పుడు మనం యూరియా వేస్తే ఆ యూరియా కంటెంటే మనకు వస్తుంది.
పొటాష్ అవన్నీ ఏముంటాయి అవన్నీ సహజంగా అందిస్తాయి. ఇప్పుడు అందరు అనుకునేది ఏంది మరి ఇది దీని కింద ఉంది కదా దీని అన్ని తీసుకుంటుందని. ఖాళీ భూమి నుంచి తీసుకుంది ఓన్లీ 1.5%. పంచభూతాల నుంచి 98.5% తీసుకుంటుంది. అంటే ఇది మొత్తం దానికి వెళ్తుంది 100%. ఒకవేళ ఇవి రిమూవ్ అయితే నేను మళ్ళీ ఎరువులు వాడాలి. రైట్, మొత్తం క్లీన్ చేస్తే సింపుల్ లాజిక్. ఇప్పుడు సపోజ్ పురుగులు వచ్చాయి అక్కడికి వెళ్ళాయి దీన్ని తింటాయి, ఇక్కడ అయిపోతాయి. పర్టికులర్ నాకు ఈ ప్లాంటే కావాలని ఏం లేదు, ఇది కూడా మీరు కావాలని ప్లాంట్ చేయించారు. అవును, ఇది ఉంటుంది ఇట్లా. ఇదంతా స్టఫే, ఇదంతా ఎరువే, బ్రహ్మాండమైన ఎరువు. ఇది కూడా బరాబానే. ఓహో, ఎంత బాగుంటుంది ఇదంతా. అసలు ఎంత కాసింది చూడండి. అవును. సో ఇవి ఏవి మీరు సేల్ పెట్టనంటున్నారు కదా? పెట్టాము ఇక్కడ. ఇవి వచ్చిన వాళ్ళు చాలా మంది వస్తారు కదా, తలా 2 తింటారు. అమ్మేస్తే ఎవరికో ఒకరికి వెళ్ళిపోతుంది కదా. విజిటర్స్ ఎక్కువ వస్తారు, ఇట్లా చేసుకోవాలి అని ఎక్కువ మంది అట్లా. ఇదేమో బార్బడా చెర్రీ, ఇప్పుడు అయిపోతుంది. ఇది ఒక ఫ్రూట్, సిట్రస్. ఇది అవునా? ఇది కూడా సిట్రస్ది. ఇదన్నీ మంచి, క్యాన్సర్ రావద్దు అంటే ఇలాంటి పులుపు పదార్థాలన్నీ తీసుకోవాలి. ఇంకా ఫ్రూట్స్ వస్తుంది, ఇంకా రాలి. ఇప్పుడు వచ్చేటి అన్నీ ఇట్లా వస్తాయి, పులుపుకి సంబంధించింది. ఇట్లుంటుంది ఇదంతా. ఇప్పుడు ఈ కోడి వేసే ఎరువు పిట్టల జాతి కిందికే వస్తుంది. కోడి కూడా దీని ఎరువు పేడ కంటే 3 రెట్ల విలువైనది. అందుకే కోళ్ళు పెంచమని అంటాం. కోళ్ళు కూడా ఏంటంటే కొద్దిగా కంట్రోల్ చేస్తాయి కలుపును. అంటే కలుపు కొద్దిగా కంట్రోల్ ఉండాలి, మరీ తిరగలేని ఇబ్బంది కాకుండా. కోళ్ళు ఏం చేస్తాయి అంటే కొద్ది చిన్న ఉన్నప్పుడే జర్మినేషన్ దాన్ని కంట్రోల్ చేస్తాయి. అవి కూడా బెనిఫిట్ ఉంటాయి. మన ఎగ్స్ కూడా కొద్దిగా వస్తుంది మనకు అట్లా. ఇవన్నీ నైట్రోజన్ ఫిక్సేషన్. ఇదంతా ఇదేంటంటే గిరి పుష్పము, గ్లైరిసిడియా. ఇదంతా చాప్ అండ్ డ్రాప్ అయిపోతాయి. ఇప్పుడు మొత్తం ఈ మామిడి చెట్లకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ చాప్ చేయాలి, మళ్ళీ వేయాలి, మళ్ళీ 30 daysలో మళ్ళీ వస్తాయి. త్వరగా పెరిగే మొక్క అంటే ఇదే. హైయెస్ట్ ఎరువు తయారు చేసుకోవచ్చు దీనివల్ల. ఓకే ఓకే. సో అంటే మనం ఎరువు కూడా వెళ్ళక్కర్లేదు, మనకు భూమి పెట్టుకొని బయట ఎక్కడ కొంటాం. అవును, అట్లా. ఇది ఒక 45 రకాల మామిడి ఉంటాయి, డిఫరెంట్ వెరైటీస్ అన్నీ. ఇప్పుడు మన వంటకి ఏ మామిడికాయ తీస్తున్నారు? పునాస తీద్దాం. పునాస ఉంటుంది, ఇంకొకటి ఆల్ టైమ్ మ్యాంగో అని అదొకటి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు చేసుకోవాలి అసలు, బోర్ రీఛార్జ్ అనేది. ఈ కోళ్ళు రాత్రి అయ్యేటప్పటికి మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చేస్తాయండి, అన్నీ వచ్చేస్తాయి. సాయిల్ చూడండి ఎంత అసలు. మీరు అదే దున్నుతున్నాయి కదా శుభ్రంగా. ఎరువు వేస్తే ఎట్లుంటుందో అట్లుంటుంది సాయిల్ అంతటా. ఇది వచ్చేసి మల్టీవిటమిన్. ఇది 5 ఆకులు తినొచ్చు. అంటే మీకు విటమిన్ లోపం ఉందనుకోండి, అన్ని విటమిన్స్ అన్నట్టు ఇది. అవునా? మధ్యలో తెల్లగా ఉంది, అలాగే ఉంటుందా? అదే అలానే ఉంటుంది. ఏం చెట్టు సార్ ఇది? మల్టీవిటమిన్, దీని పేరే అది. 5 ఆకులు తినొచ్చు, బాగుంటుంది. మల్టీవిటమిన్ చెట్టు పేరే మల్టీవిటమిన్. మల్టీవిటమిన్ కొద్దిగా ఉంటుంది. అంటే కరివేపాకు సంబంధించింది, ఆ జాతికి. అవును, బాగుంటుంది, తినొచ్చు.